టోటల్ నీ రీప్లేస్మెంట్ లైవ్ పేషెంట్ మీద ఎటువంటి వ్యాయామాలు చేయాలి, ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మేడంది టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటే బోత్ నీస్ టోటల్ నీ రీప్లేస్మెంట్ జరిగి దాదాపుగా 8 వీక్స్ అయింది. సో ఇప్పుడు మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇమీడియట్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి వ్యాయామాలు చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ నేను చెప్పినట్టు యాంకిల్ పంప్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ని ప్రివెంట్ చేయడానికి యాంకిల్ పంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇమీడియట్గా మనకి పోస్ట్ అనెస్థెటిక్ ఎఫెక్ట్ పోయిన తర్వాత ఇది స్టార్ట్ చేయమని చెప్తాము. అంటే యూజువల్ మ్యామ్ ఒకసారి యాంకిల్ పైకి కిందకనండి. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే మనకి యాంకిల్ ఎంతవరకు పైకి వస్తే అంతవరకు పైకి అనాలి, అట్ ద సేమ్ టైం ఎంతవరకు కిందకంటే అంతవరకు కిందకనాలి. అట్లా ఒక 5 టైమ్స్ చేయండి మ్యామ్. సో అట్లా అప్ కంప్లీట్గా, డౌన్ కంప్లీట్గా, అప్ కంప్లీట్గా, డౌన్ కంప్లీట్గా, అప్ డౌన్. సో ఈ విధంగా ఒక 10 to 15 రిపిటేషన్స్ ఈచ్ ఎవ్రీ 3 to 4 hours చేసుకుంటూ ఉంటే మనకు బ్లడ్ పంప్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ని ప్రివెంట్ చేయవచ్చు. దీని తర్వాత అత్యంత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పొజిషనింగ్. చాలామంది కాలు ఏ విధంగా పెట్టుకుంటే పెయిన్ రాదు అన్న ఆలోచన ధోరణిలో ఉంటారు కాబట్టి దీని పొజిషనింగ్ ఏ విధంగా ఉంటే బెటరు. ప్లస్ అట్ ద సేమ్ టైం పోస్ట్ సర్జరీ తర్వాత ఎడిమా అంటే ఫ్లూయిడ్ అక్యుమిలేషన్ ఉంటుంది కాబట్టి పాదం కానీ లేకపోతే నీ దగ్గర కానీ స్వెల్లింగ్ వస్తుంది కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి పొజిషనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఏ విధంగా చేస్తే బెటర్ చూద్దాం. సో ఈ పిల్లో ఉంది కదా, సో కొంచెం మనం ఈ కాల్ని జాగ్రత్తగా పైకి లేపి మోకాళ్ళ వరకు పెట్టుకోవాలండి. యూజువల్గా చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటి అంటే ఈ పిల్లోని ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకోవడం వలన అప్పుడే నీ మీద సర్జరీ అవుతుంది కాబట్టి నీ మీద లోడ్ పెరగడం వలన నీ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి ప్రివెంట్ చేయడానికి నేను ఏం చెప్తామంటే యూజువల్గా పొడుగ్గా పిల్లోని మోకాళ్ళ వరకు అంటే మోకాళ్ళ పైభాగం వరకు రీచ్ అయ్యేటట్టు పెట్టుకుంటే మోకాళ్ళ కింద సపోర్ట్ ఉంటుంది. సో లోడ్ ఎక్కువ పడుతుంది. అట్ ద సేమ్ టైం మొత్తం పాదం కూడా హైట్ అంటే ఒక ఎలివేటెడ్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి ఎడిమా అన్నది తగ్గడానికి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ పొజిషన్లో కూడా మనం యాంకిల్ పంప్స్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, తొందరగా మనకి ఎడిమా తగ్గుతుంది, ఆ స్వెల్లింగ్ తగ్గుతుంది. సో ఈ విధంగా మనం పొజిషనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు ఏమవుతుందంటే బోత్ నీస్ రీప్లేస్మెంట్ అయితే యూజువల్గా సైడ్కి నేను ఇందాక చెప్పినట్టు ఎటువైపు అయినా పడుకోవచ్చు. దీనికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎందుకంటే టోటల్ రీప్లేస్మెంట్ చాలా సేఫెస్ట్ సర్జరీ కాబట్టి ఎటువైపు అయినా తిరగవచ్చు. చాలామందికి సైడ్గా పడుకునే అలవాటు ఉంటుంది కాబట్టి 2 మోకాలు సర్జరీ అయిన తర్వాత యూజువల్గా చాలామందికి ఒక భయం ఉంటుంది, సైడ్కి పడుకోవచ్చా, ఒకదాని మీద ఒక కాలు పెట్టుకోవడం వలన ఇంకా పెయిన్ పెరుగుతుందా అని. సో దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఏం చెప్తా అంటే పిల్లోని 2 కాళ్ళ మధ్యలో పెట్టుకొని అటువైపు తిరగడం అని చెప్తాం. సో దాన్ని ఏ విధంగా ప్రాక్టీస్ చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లో ఉందనుకోండి, దీన్ని ఇట్లా స్ట్రైట్గా ఇలా పెడతాం. పెట్టిన తర్వాత ఇది పడుకున్నప్పుడు 2 కాళ్ళ మధ్యలో పిల్లోని ఈ విధంగా సెట్ చేసుకుని ఉంటే సరిపోతుంది. సో ఇది పడుకునేటప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే కాలు ఇట్లా స్లైడ్ అవుతుంది కాబట్టి దీని వెనక భాగంలో ఇంకో పిల్లో కూడా పెట్టుకుంటే సరిపోతుంది. సో అప్పుడు స్టేబుల్గా ఉంటుంది. సో ఈ విధంగా బోత్ నీస్ రీప్లేస్మెంట్ అయిన తర్వాత పొజిషనింగ్ అనేది చూసుకోవాలి. పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఇమీడియట్గా మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే మన కాలు మడక అంటే నీ కింద ఏదైనా గ్యాప్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో అది ఎట్లా చెక్ చేసుకుందో చూద్దాం. సో ఫస్ట్ ఇట్లా పైకి అన్నప్పుడు మనకి చాలామందికి కొంతమందికి సర్జరీకి ముందు నీ రీప్లేస్మెంట్ కాకముందు ఏమవుతుందంటే మోకాలు కొంచెం బెండ్గా నడిచే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి సర్జరీ తర్వాత ఎంత సాఫ్ట్ టిష్యూ మేనేజ్మెంట్ చేసినా కూడా దాని యొక్క ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ మజిల్ మెమరీ ఉంటుంది కాబట్టి అది మళ్ళీ ఇట్లా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చెప్తామంటే యూజువల్గా ఈ బెండ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఈ బెండ్ ఉంటే కనుక దానికి మ్యాక్సిమం ఇట్లా కిందకి పుష్ చేసుకోమని చెప్పాలి. లేకపోతే కనుక ఫ్రీక్వెంట్గా ఈ విధంగా పెట్టుకోమని చెప్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మోకాలు స్ట్రైట్ అవుతుంది. సో నీ బెండింగ్ అనేది ఉండకూడదు. సో ఆల్మోస్ట్ మనకి ఎప్పుడు నీ స్ట్రైట్గా ఉండాలి పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత. సో ఒకవేళ కనుక ఇప్పుడు ఈ కాల్ని మనం చూసుకుంటే ఒకవేళ కనుక ఈ కాలు ఇట్లానే బెండ్గా ఉంటే కనుక మనకి నడిచేటప్పుడు కానీ లేకపోతే మెట్లు ఎక్కేటప్పుడు కానీ నీ మీద లోడ్ పడి వేరే భాగాల మీద పెయిన్ వస్తుంది. అంటే మోకాలు నొప్పి కాకుండా హిప్ పెయిన్ కానీ యాంకిల్ పెయిన్ కానీ వస్తుంది. దాన్ని ప్రివెంట్ చేయాలి అంటే డెఫినెట్గా మన నీ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రాపర్ మెకానికల్ వే ఆఫ్ లోడింగ్ పడుతుంది కాబట్టి మోకాలకి ఇబ్బంది ఉండదు. అట్ ద సేమ్ టైం హిప్ జాయింట్ కానీ యాంకిల్ జాయింట్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇబ్బంది ఉండదు. సో ఇది మనం మెయిన్గా చూసుకోవాల్సింది. దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే హీల్ స్లైడ్స్ అంటాం. అంటే నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎన్హాన్స్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూమెంట్ని ఇప్పుడు జనరల్గా ఎంతవరకు వస్తే అంతవరకు జెంటిల్గా. ఇప్పుడు మేడంకి 8 వీక్స్ అయిపోయింది కాబట్టి నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ చాలా బెటర్గా ఉంది. సో పోస్ట్ నీ రీప్లేస్మెంట్ ఇమ్మీడియట్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎంతవరకు హీల్ స్లైడ్ చేయగలిగితే అంతవరకు మళ్ళీ చాపేసేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎన్హాన్స్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్ స్పాజం తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుందండి.
రైట్. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ నీ రీప్లేస్మెంట్ చాలా ఈజీగా చేయాలనుకోండి, ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. దీన్ని ఎట్లా ఈజీగా చేయాలో చెప్తాను. సో ఇంట్లో ఈ హీల్ స్లైడ్ ఎక్సర్సైజ్ చేసుకోవడం ఎట్లా, ఏ విధంగా అంటే ఇట్లాంటి ఫోమ్ రోలర్ వాడుకున్నా పర్వాలేదు. సో ఆటోమేటిక్గా ఇక్కడ పెడతాం. ఇప్పుడు జెంటిల్గా దీన్ని రోల్ చేసుకోమని చెప్తాం, కొంచెం నెమ్మదిగా, అది అంతే, కొంచెం యా. సో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు అండి. ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ఎక్కువ ఫోర్స్ చేస్తే పెయిన్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో మనం నీ రేంజ్ ఆఫ్ మూమెంట్ ఎంతవరకు అలౌ చేస్తే అంతవరకు చేసుకోవాలి. సో ఈ విధంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే ఇంకో విధంగా కూడా చేసుకోవచ్చు. అంటే మనకు పరుపు మీద చేసుకోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో కార్డ్బోర్డ్ మీద ఎప్పుడైతే ఇట్లా చేస్తాం ఈజీగా ఉంటుంది. ఆ బోర్డు మీద కావాలంటే మీరు కొంచెం పౌడర్ వేసుకున్న స్లైడింగ్కి ఈజీగా ఉంటుంది. సో ఈ హీల్ స్లైడ్స్ అని చాలా ఇంపార్టెంట్. ప్లస్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎస్ఎల్ఆర్ అంటే స్ట్రైట్ లెగ్ రైజింగ్. ఈ స్ట్రైట్ లెగ్ రైజింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ స్ట్రైట్ లెగ్ రైజింగ్ అనేది వితిన్ 1 వీక్లో వస్తే కనుక చాలా బెటరు. అఫ్కోర్స్ సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ వస్తే కనుక ఇంకా బెటర్ అనుకోండి. సో మనకి పోస్ట్ ఎనస్థెటిక్ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత ఆటోమేటిక్గా ఎస్ఎల్ఆర్ అనేది రావాలి. దాని అర్థం ఏంటి అంటే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ అనేవి ఉపయోగపడుతున్నాయి. అట్ ద సేమ్ టైం దీని తాలూకా డెఫిషియన్సీ లేదని లెక్క. సో ఇప్పుడు ఈ ఎస్ఎల్ఆర్ చేసేటప్పుడు ఇమీడియట్గా ఏమవుతుందంటే టోటల్లీ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత చాలామంది ఇట్లా లేపలేరు స్ట్రైట్గా. సో అందుకని ఏం చేస్తాం, సో వేరే కాలు ఏదైతే ఉంటుందో దాన్ని బెండ్ చేయమని చెప్తాం. సో ఇట్లా బెండ్ చేసుకొని ఇప్పుడు ఈ కాలు లేపాలంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒకవేళ అది కూడా చేయలేదు అనుకోండి, అప్పుడు ఏం చెప్తామంటే అసిస్టెడ్, అంటే మేము హెల్ప్ చేస్తాం. ఏదైనా ఫిజియో కానీ లేకపోతే ఇంట్లో అటెండెన్స్ కానీ కొంచెం హెల్ప్ చేసి తద్వారా ఆ ఎస్ఎల్ఆర్ అంటే స్ట్రైట్ లెగ్ రైజింగ్ చేయమని చెప్తాం. బట్ అల్టిమేట్గా ఈ ఎస్ఎల్ఆర్ అనేది తన మట్టుకు తను ఇండివిజువల్గా చేస్తేనే మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చినట్లు లెక్క. సో ఒకసారి కాలు పైకి లేపను. సో ఇది చాలా స్ట్రైట్గా ఉంది కాబట్టి ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్లు లెక్కండి. ఒకవేళ కానీ లేదు అంటే క్వాడ్రిసెప్స్ ఇన్సఫిషియన్సీ ఉందనుకోండి, ఒకవేళ కాలు లిఫ్ట్ చేసేప్పుడు ఏమవుతుంది అంటే ఈ కాలు కొంచెం ఇట్లా బెండ్లా ఉంటుంది. సో ఇది కరెక్ట్ కాదు. సో మనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ స్ట్రైట్గా ఉండాలి. దీన్ని స్ట్రైట్ లెగ్ రైజింగ్ అంటాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బాల్తో ఎక్సర్సైజ్ ఏ విధంగా చేసుకోవాలి పోస్ట్ నీ రీప్లేస్మెంట్ తర్వాత చూద్దాం. సో ఫస్ట్ మనకి టెర్మినల్ ఆర్క్ రేంజ్ ఆఫ్ మూమెంట్ అంటే ఈ క్వాడ్రిసెప్స్ మజిల్ అంట ఈ తొడ కండరాలకి టెర్మినల్ రేంజెస్ మూమెంట్స్లో స్ట్రెంథనింగ్ ఎట్లా అన్నది ఇప్పుడు చూద్దాం. సో ఎటువంటి బాల్ తీసుకోవాలి, ఒకవేళ మన దగ్గర బాల్ లేని పక్షంలో మన బ్లాంకెట్ కానీ ఏదైనా రోల్ చేసేసి అంటే ఈ హైట్లో రోల్ చేసేసి నీ కింద పెట్టుకోవచ్చు. సో దీన్ని సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా కాల్ని లిఫ్ట్ చేయమని చెప్తాం. సో దీన్ని టెర్మినల్ ఆర్క్ రేంజెస్ అంటాము క్వాడ్రిసెప్స్ మజిల్కి. అట్ ద సేమ్ టైం హోల్డ్ ఇట్ ఫర్ 10 కౌంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇది హోల్డ్ చేసినప్పుడు యూజువల్గా ఏమవుతుందంటే చాలామంది ఏం చేస్తారంటే జస్ట్ ఇది లిఫ్ట్ చేయడం మాత్రమే చేస్తారండి. దాంతో పాటుగా ఎండ్ రేంజ్లో అంటే కాలు మొత్తం లేపిన తర్వాత ఈ థైని టైట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ థైని టైట్ చేయడం వల్ల ఇంకా క్వాడ్రిసెప్స్ తాలూకా స్ట్రెంగ్త్ పెరిగి ఫాస్ట్ రికవరీ ఉంటుంది. సో ఇది టైట్ చేయమని చెప్పిన తర్వాత 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్. సో ఇది ఒక రకమైన ఎక్సర్సైజు. మళ్ళీ ఒకసారి అండి, టైట్ ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10 డౌన్, రిలాక్స్. దీన్ని క్వాడ్రిసెప్స్ పుషప్స్ అంటామండి. బాల్ వాడుకుంటూ క్వాడ్రిసెప్స్ పుషప్స్ ఎట్లా చేయాలో చూద్దాం. జస్ట్ కొంచెం నీ బెండ్ చేయను. ఈ బాల్ని పుష్ చేయాలి మ్యామ్, పుష్ సో దట్ నీ స్ట్రైట్ అవ్వాలి. రైట్, పర్ఫెక్ట్. మళ్ళీ అప్, ఎస్. మళ్ళీ జెంటిల్గా నీ పుష్ చేసుకోవాలి. అప్, మళ్ళీ జెంటిల్గా పుష్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 10 to 15 రెపిటేషన్స్ చేసుకోవాలి.